మధ్యప్రాచ్య రాజకీయాలను 4 దశాబ్దాల పాటు శాసించిన ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ శకం ముగిసింది. శనివారం అర్ధరాత్రి అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడిలో ఖమేనీ మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. 1989 నుంచి ఇరాన్ ను తన గుప్పెట్లో ఉంచుకున్న ఖమేనీ మరణంతో ఆ దేశంలో ఒక యుగం అంతమైంది. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు అత్యంత రహస్యంగా ఖచ్చితత్వంతో ఈ భారీ వైమానిక దాడిని చేపట్టాయి. తెహ్రాన్ లోని సుప్రీం లీడర్ నివాస సముదాయం, సైనిక స్థావరాలు, ఐఆర్జీసీ కమాండర్ల నివాసాలే లక్ష్యంగా ఈ 2 దేశాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో ఖమేనీతో పాటు పలువురు కీలక ఐఆర్జీసీ కమాండర్లు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు అందుతున్నాయి. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ చరిత్రలోనే అత్యంత దుష్టులలో ఒకరైన ఖమేనీ అంతమయ్యాడని ప్రకటించారు. సుప్రీం లీడర్ మృతితో ఇరాన్ దేశ వ్యాప్తంగా 40 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. తాజా దాడుల్లో సుప్రీం లీడర్ తో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాదాపు 37 ఏళ్ల పాటు ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్న ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ కు బద్ద శత్రువుగా నిలిచారు. హిజ్బుల్లా, హమాస్, హౌతీ రెబెల్స్ కు అండగా నిలుస్తూ మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యాన్ని పెంచారు. ఇదే సమయంలో ఆయన హయాంలోనే ఇరాన్ తీవ్ర ఆర్థిక ఆంక్షలు, అంతర్గత నిరసనలు, యువత తిరుగుబాట్లను ఎదుర్కొంది. ఇవి బులెటిన్